హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పట్టుకొమ్మలు కథను విందామండి. డిసెంబర్ చలి వణుకు పుట్టిస్తోంది. దూరంగా పొగమంచు కమ్ముకొని ఉంది. ఎదురుగా వెహికల్స్ వస్తున్నా సరిగ్గా కనపడడం లేదు. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పెద్ద వృక్షాలున్నా పొగమంచు కప్పేయడం వల్ల అదో మాదిరిగా ఉన్నాయి. అంత మంచులో కూడా మార్నింగ్ వాక్ చేయనిదే గోపాలకృష్ణకు నాకు రోజు గడిచినట్లుండదు. అలాగే ఆ రోజు బయలుదేరాం. గోపాలకృష్ణ నేను ఒకే వయసు వాళ్ళం, పక్కపక్క ఇళ్ళ వాళ్ళం, ఒకే ఆఫీస్లో పనిచేసేవాళ్ళం. గోపాలకృష్ణ వయసు 50 దాటుతున్నా 25 ఏళ్ల కుర్రాడిలా హుషారుగా ఉంటాడు. అతని భావాలు కూడా అలాగే ఉంటాయి. నేను అతనికి పూర్తిగా వ్యతిరేకం. ఏమిటోయ్ ఆనందరావు, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటావు. ఈ జీవితం చాలా చిన్నదయ్యా. బ్రతికి ఉన్ననాళ్ళు హాయిగా బ్రతికేయాలి. జీవితాన్ని అందంగా ఆనందంగా అనుభవించాలి. ఎప్పుడూ ఆ మాట చెప్తూనే ఉంటాడు. నేను నవ్వేస్తూ ఉంటాను. ఆ రోజు కూడా ఏదో కొత్త విషయం చెప్తానని బయలుదేరింది మొదలు చెప్పుకొస్తున్న గోపాలకృష్ణ సగం దూరంలోనే తను చెప్పదలుచుకున్న విషయం గురించి మరిచిపోయాడు. గోపాలకృష్ణకి మతిమరుపు ఎక్కువ. గోపాల్, ఏదో కొత్త విషయం చెప్తానన్నావు, గుర్తు చేశాను. అవును, మర్చిపోయానోయ్. మా అబ్బాయికి మా చెల్లెలు ఏదో సంబంధం ఉందని చెప్పింది. రేపు వెళ్ళి ఆ పిల్లను చూసి రావాలి. నీవు చెల్లాయి కూడా వస్తే సంతోషిస్తాం. కానీ మరీ పల్లెటూరు సంబంధమోయ్. పిల్ల బాగానే చదువుకుందనుకో. ఈ సిటీలో ఇమడగలిగిన పిల్ల. చాకులాంటి పిల్లను చూద్దామనుకుంటే మా చెల్లెలు ఊరుకోవడం లేదు. చూసిన ప్రతి పిల్ల నచ్చాలని లేదు కదా, చూద్దాం అన్నాడు. పల్లెటూరు పిల్లల గురించి అంత తక్కువగా అంచనకు వేయకు గోపాల్. వాళ్ళు పద్ధతిగా ఉంటారు. అణకువ, ఆప్యాయత, అవగాహన పాలెక్కువ. ఎక్కడైనా ఇమిడిపోతారు. నా అభిప్రాయం చెప్పాను. అవునోయ్, మీ ఆవిడ మా ఆవిడ పల్లెటూరి రకాలే అనుకో. ఆ రోజులకు ఈ రోజులకు తేడా లేదు అన్నాడు. నడుస్తూనే జేబులోంచి ఆ పిల్ల ఫోటో తీసి చూపాడు గోపాల్. అప్పటికి మంచు తెరలు విడిపోయి సూర్యభగవానుడు ఆకాశంలోంచి తొంగి చూస్తున్నాడు. పిల్ల ఫోటో చాలా బాగుంది. గోపాల్ ఇంటికి తగ్గ కోడలు ఆమె అనిపించింది నాకు. ఆ మాటే అతనితో కూడా చెప్పాను. తల పంకించి ఫోటో జేబులో పెట్టుకొని నాకు బాయ్ చెప్తూ ఇంట్లోకి నడిచాడు. ఆఫీసు టైం అవడంతో ఇక త్వరగా బయలుదేరాలన్నట్లుగా నేను కూడా ఇంట్లోకి నడిచాను. పెళ్లి చూపుల ఏర్పాట్లు బాగానే చేశారు ఆడపెళ్లివారు. నరేష్ ఆఫీసులో బిజీగా ఉండడం వల్ల మాతో రాలేకపోయాడు. గోపాల్ కుటుంబంతో మేము వెళ్ళక తప్పలేదు. పిల్ల తండ్రి ఆ ఊళ్ళో మోతుబరి రైతు. పల్లెటూరి పంచికట్టులో హుందాగా ఉన్నాడు. మర్యాదలకు లోటు లేదు. గోపాల్ చెల్లెలు ఆ ఇంట్లో ఓ సభ్యురాలిలా వారికి సహాయం చేస్తోంది. పెళ్లి కూతురు ఆ ఊరికి 10 మైళ్ళ దూరంలో కొత్తగా పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలో ఆఖరి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతోంది. పిల్ల మంచి రూపసి. దానికి తోడు వినయం విధేయత కలిగినదని ఇట్టే చెప్పేయవచ్చు. ఆ పిల్ల నాకు బాగా నచ్చింది. గోపాల్ ముఖంలోకి ప్రసన్నంగా చూశాను. అతని ముఖం అప్రసన్నంగా ఉంది. ఉండి పిల్ల తండ్రి వంక ఈసడింపుగా చూస్తున్నాడు. అతన్ని అడగకుండానే ఈ సంబంధం నచ్చలేదని తెలిసిపోయింది నాకు. ఆ రాత్రి గోపాల్ చెల్లెలు వాణి ఇంట్లో బస చేశాం. ఏమన్నయ్యా, పెళ్లి కూతురు నచ్చిందా? వాళ్ళకి ఏం చెప్పమంటావు అన్నది వాణి. గోపాల్ ఓ 10 నిమిషాలు నసిగి, ఆ అమ్మాయి తండ్రి మరీ బండినాయుళ్లా ఉన్నాడమ్మా. రేపు మనవాడి పెళ్లి రిసెప్షన్లో నా వియ్యంకుడని చెప్పుకోవడం కూడా నాకే సిగ్గుచేటే. మరీ మోటుగా నల్లగా తుమ్మముద్దులా ఉన్నాడు. చూస్తూ ఈ పల్లెటూరి పిల్లను మెడకో డోలు అన్నట్లు మా వాడికి కట్టబెట్టనా? నరేష్ చిన్నతనం నుండి సిటీ జీవితానికి అలవాటు పడ్డాడు. ఏ పండక్కో పబ్బానికో వెళ్ళినా అసలు కనీసపు సౌకర్యాలు లేవని ఆ ఇంట్లో 2 రోజులు కూడా ఉండలేడు. మాకు నచ్చలేదని చెప్పేవాణి మొహమాటం లేనట్లుగా అన్నాడు గోపాల్.
వాణి ముఖం కోపంతో ఎర్రబడింది. అన్నయ్య, నాకు తెలియక అడుగుతాను, నీ కొడుకు పిల్లతో కాపురం చేస్తాడా లేక పిల్ల తండ్రితోనా? సూటిగా ప్రశ్నించింది. ఆవిడ ప్రశ్నకు నవ్వొచ్చిన గోపాల్ ముఖం చూసి బలవంతంగా ఆపుకున్నాను. తండ్రి వ్యవసాయదారుడైతేనేమిటి, ఉద్యోగస్తుడైతేనేమిటి, మంచితనం ముఖ్యం అన్నయ్య. తను చదువుకోలేదనే తన పిల్లలను గొప్పగా చదివిస్తున్నాడు. మహాలక్ష్మి చాలా మంచి పిల్ల. నా మాట విని నీ ఇంటి మహాలక్ష్మిగా చేసుకో. నీవు చెప్పు వదినా. వదిన గారి కేసు చూస్తూ నచ్చ చెబుతున్నట్లుగా అన్నది వాణి. మీ అన్నగారి ఇష్టమే నా ఇష్టం వాణి, గోపాల్ భార్య అంది. నాకు నా స్టేటస్ ముఖ్యం వాణి. పిల్లతో పాటు పిల్ల తండ్రికి కూడా బాగా గొప్పగా ఉండాలి, చెప్పుకునే చరిత్ర ఉండాలి. ఈ నిరక్షరాస్యుడు నా వియ్యంకుడు కాదగడు, చెప్పేది ఇంకేమీ లేనట్లు అన్నాడు గోపాల్. అన్నగారి మాటలను విన్న వాణి మరేమీ మాట్లాడలేకపోయింది. ఈ విషయంలో గోపాల్ మరోసారి ఆలోచిస్తే బాగుండేదనిపించింది నాకు. అది వారి నిర్ణయం, వారి స్వవిషయం. నేను నోరు మెదపలేదు. మర్నాడే ఊరు బయలుదేరాం. ఊరు వచ్చేసి 10 రోజులైనా మహాలక్ష్మి కుటుంబం నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఆ పిల్ల నా కోడలైతే అనే ఆలోచన ఎన్నోసార్లు రాకపోలేదు. ఆ మాటే నా భార్యతో కూడా అన్నాను. ఆమె పల్లెటూరిలో పుట్టి పెరిగినా తను పురిటి కందుగా ఉన్నప్పుడే సిటీ లైఫ్కి అలవాటు పడిన భ్రమలో ఉంటూ వచ్చింది. ఆ పిల్ల మరీ నాటుగా ఉందండి, మన మహేష్కి తగదు, ఒక్క మాటలో చెప్పింది రూపం భావాలు మోడ్రన్గా మార్చుకున్న మా ఆవిడ ఛాయాదేవికి ఎక్కువ, సూర్యకాంతానికి తక్కువ. ఆ నిజం పెళ్ళైన మర్నాడే విధిలేక జీర్ణించుకున్నాను. ఎన్ని రోజులైనా మహాలక్ష్మి బదులుగా వేరెవ్వరినీ నా కొడుకు పక్కన ఊహించుకోలేకపోతున్నాను. ఆ విషయమే వాడితో ప్రస్తావిస్తే నీ ఇష్టమే నా ఇష్టం నాన్న అన్నాడు. గోపాల్తో చెప్పి ఆ సంబంధం ఖాయం చేసుకున్నాం. నా భార్య నన్ను బెదిరించినా నేను లొంగదలుచుకోలేదు. చివరికి అత్త కట్నం భారీగా ముట్టేసరికి ఆమె నోరు టక్కున మూతపడిపోయింది. మరో 6 నెలలకు తన చదువు పూర్తి కాగానే మహాలక్ష్మి కోడలిగా మా ఇంట్లో అడుగుపెట్టింది. ఆమె వినయం, విధేయత నాకు చాలా బాగా నచ్చాయి. తన మంచితనంతో మరో 2 నెలల్లో నా భార్యను నిర్మలమ్మను చేసేసింది. ఏంటోయ్ ఆనందరావు, తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నావు అనిపిస్తుందోయ్. అయినా అంత జరిగాక ఇంకా అనుకుని ఏం ప్రయోజనం? సానుభూతి చూపబోయాడు గోపాల్, ఆ ఊరు, మనుష్యులు, ఆ వాతావరణం నాకు నచ్చాయి. వాతావరణంలో కలుషితం లేనట్లే వారి మనస్సులు కూడా కల్తీ లేనివి. నాకు అది ముఖ్యం, వారి హోదా కాదు అన్నాను. గోపాల్ మరేమీ మాట్లాడలేదు. ఊళ్ళోనే ఓ మంచి సంబంధం కుదిరింది నరేష్కి. పిల్ల తండ్రికి రకరకాల వ్యాపారాలున్నాయి. గోపాల్ కంటే ఎన్నో రెట్లు పై స్థాయిలో ఉన్నాడతను. నరేష్ చదువు, తెలివి, ఉద్యోగం, మంచితనం నచ్చడం వల్ల ఇంకా ఆలస్యం చేయకుండా తాంబూలాలు పుచ్చేసుకున్నారు. డబ్బుతో వచ్చిన టీవీ తప్ప నాకే ప్రత్యేకత కనపడలేదు ఆమెలో. గోపాల్ నేల మీద నడవడం మానేశాడు. నాతో వాకింగ్కి వచ్చినప్పుడల్లా వియ్యంకుడి డబ్బు, హోదా గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అతను చెప్పింది విని ఊరుకోవడం తప్ప నేనేం మాట్లాడను. నరేష్ పెళ్ళి చాలా వైభవంగా జరిగింది. వాళ్ళ మామగారు హనీమూన్కి సింగపూర్ పంపించారు. ఇంట్లో కాలు కారులో, కారులో కాలు ఇంట్లో పెట్టేంత హోదా, వైభవం వచ్చాయి నరేష్కి. ఈలోపు ట్రైనింగ్ కోసం 3 నెలల పాటు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది మహేష్కి. మహాలక్ష్మిని పుట్టింటికి వెళ్ళమన్నాడు. దగ్గరి ఊరే కాబట్టి తననే వారానికోసారి రమ్మని, తను మా దగ్గరే ఉంటానని చెప్పింది. పెళ్ళైన మర్నాడే ప్రైవసీ పేరుతో వేరింటి కాపురం పెట్టించే కోడళ్లను చూశాను కానీ మా మహాలక్ష్మి అందుకు పూర్తి వ్యతిరేకమైనందుకు సంతోషించాను. హనీమూన్ నుంచి వచ్చిన తరువాత కూతుర్ని అత్తవారింటికి పంపినట్లుగా కొడుకును ఇల్లరికం పంపాడు గోపాల్. ఇదేం విడ్డూరమయ్యా, ఒక్కగానొక్క కొడుకును నీకు కాకుండా ఇల్లరికం పంపావు. ఆ డబ్బును, ఆ హోదాను చూసి నీ కొడుకు నిర్లక్ష్యం చేయడు.
నీ శేష జీవితం ఎలా గడుస్తుందో ఆలోచించావా? ఆశ్చర్యంగా అన్నాను. మరి ఏం కొంపలు మునిగిపోవులేవయ్యా. నా కొడుకు నా ఎదురుగా ఈ ఊళ్ళోనే దర్జాగా బ్రతికేస్తాడు. వాళ్ళకి ఒక్కగానొక్క కూతురు, నాకు ఒక్కగానొక్క కొడుకు. రెండవుల దూడల నిక్షేపంగా ఉంటాడు. నా కొడుక్కి ఇష్టం లేకపోయినా నేనే నచ్చజెప్పి పంపించాను. వాడికేం మహారాజులా ఉంటాడు ధీమాగా అన్నాడు. వియ్యంకుడు గోపాలకృష్ణ తల్లోంచి వచ్చాడని, కొడుకైనా అల్లుడైనా అతడే కాబట్టి అల్లుణ్ణి తన కనుసన్నల్లోనే పెడుతున్నాడనే విషయం డబ్బు హోదా మైకంలో మునిగిపోయిన గోపాలకృష్ణ ఎప్పటికీ తెలుసుకుంటాడో పాపం. మరో 10 రోజులకు కొడుకును చూడకుండా తాను ఉండలేకపోతున్నానని గోపాలకృష్ణ భార్య గొడవ పెట్టడంతో ఇక చేసేది లేక ఆఫీస్ నుంచి రాగానే ఇంటి తాళం వేసి మాతో చెప్పి వియ్యంకుడింటికి బయలుదేరి వెళ్ళారిద్దరు. నిజమే, 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన కొడుకు ఒక్కసారిగా దూరమైతే ఏ తల్లి ఉండగలదు? మరి కాసేపటికే గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చిన గోపాలకృష్ణ దంపతులను చూడగానే జరిగినది ఏమై ఉంటుందో కొంత గ్రహించాడు. కానీ నేను ఊహించింది నిజం కావచ్చు, కాకపోవచ్చు. మర్నాడు ఉదయాన్నే ఇద్దరం వాకింగ్కి బయలుదేరాం. గోపాల్ ఎప్పటిలా హుషారుగా లేడు. నిజమేమిటో అతని నోటి వెంటే వినాలన్నట్లు నేను అడగలేదు. ఆనంద్, వియ్యానికైనా కయ్యానికైనా సమబుజ్జి ఉండాలనే విషయం ఇప్పటికీ గ్రహించానోయ్. నిన్న వాళ్ళింటికి వెళ్ళేసరికి ఏదో పెద్ద పార్టీ జరుగుతున్నట్లుంది. ఇంటి ముందు అనేక రకాల కార్లు, రంగురంగుల లైట్ల తోరణాలతో అలంకరించిన ఆ భవనం నిజంగా ఇంద్రభవనంలా ఉంది. వాచ్మెన్ మమ్మల్ని గుర్తించి లోపలికి వెళ్ళడానికి దారిచ్చాడు. కుతూహలం ఆపుకోలేక అక్కడ ఏం జరుగుతుందో అతన్ని అడగాలనుకొని అతని దగ్గర చులకన కాలేక ఆ ప్రయత్నం మానుకున్నాను. సిటీలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరికీ కూతురి పెళ్లి సందర్భంగా మా వియ్యంకుడు పార్టీ ఇస్తున్నారని గ్రహించాను. కనీసం మర్యాదకైనా మమ్మల్ని పిలవలేదు. మా వాడి హోదా వాళ్ళకి నచ్చింది కానీ మా హోదా నచ్చలేదన్నమాట. నా కొడుకు రెండావుల దూడ అనుకున్నాను కానీ పాలు త్రాగి రొమ్ముగుద్దే రకంలా ఇంత త్వరగా మారుతాడనుకోలేదు. మీ వియ్యంకుడిని నాటు రకం, మోటు రకం అని ఈసడించుకున్నాను. స్టేటస్ అనుకుంటూ పక్కదారి పట్టాను. నిజంగా ఈ విషయంలో నువ్వు అదృష్టవంతుడివోయ్ అన్నాడు. అదృష్టవశాత్తు నాకు ఆ దిగులు లేదు. ఉమ్మడి కుటుంబంలో కష్టం సుఖం తెలిసిన వాతావరణంలో పుట్టి పెరిగిన మహాలక్ష్మిపై అంత నమ్మకం ఏర్పడింది నాకు. మంచితనానికి మారు పేరైన ఈ కొమ్మ మా ఇంటి పట్టుకొమ్మని, ఈ జీవితానికి ఇంకేం కావాలని తృప్తిగా నిట్టూర్చాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటాను.